ఓం శ్రీమాత జయభవాని. షాపింగ్ అయితే వెళ్తున్నామని చెప్పింది కదా ముందుపాట్లో. అది ఆనందపురం వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాం. మా ఇంట్లో ఈ నెల 5th అయితే దుర్గాదేవి పడి పూజ ఉంది. సో దానికోసం మళ్ళీ నా డ్యూటీల వల్ల నాకు ఖాళీ ఉండదు కాబట్టి ఇలా వెళ్ళి అన్ని రంగుల చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, బంతి పువ్వులు, ఇంకా ఆకుకూరలు అయితే తెచ్చుకున్నాను. కొంచెం నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది. నేను ఇక్కడ ఎంబీపీలో కొంటుంటే 30 రూపీస్కి 100 గ్రామ్స్ కూడా ఇవ్వట్లేదు. ఇంకా సరే అని చెప్పి నాకు నచ్చిన పువ్వులన్నీ తీసుకుని వస్తాను. ఇది పాలకూర 30 రూపీస్కి చాలా ఎక్కువ వచ్చిందండి. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది. క్యారెట్, బీట్రూట్ అయితే సేమ్ కాస్ట్ ఉంది. ఇంకా అలా వస్తుంటే దబ్బకాయలు కూడా తీసుకున్నాము. ఇంక ఈరోజు మధ్యాహ్నం కావాలని చెప్పి మెంతికూర, తోటకూర కూడా తీసుకున్నాం. గోంగూర అయితే మనకి ఫ్రైడే పులిహోర చేస్తాము. ఇంక ఈ దబ్బకాయలు అయితే మాకు అందరికి బాగా ఇష్టము. మంచిగా ఉప్పు కారం వేసుకుని తింటాం. ఇంక ఇంటికి కడ్డంగా వేపాకులు, కొంచెం పుట్టమన్ను కూడా మేము తీసుకుని వచ్చాము. ఇది ఆ రోజు పూజ రోజు యూజ్ చేస్తాను. ఎలా చేస్తాం అమ్మవారిని ఏంటనేది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ పార్ట్లో. వెయిట్ ఫర్ పార్ట్ 3. ఓం శ్రీమాత జయభవాని. ఈరోజు మధ్యాహ్నం అయితే మా రామయ్య నాకు ఈరోజు భిక్ష అయితే పెట్టాడు. అన్నీ కూడా నాకు నచ్చినవే పెట్టాడు. అన్నము, ముద్దపప్పు, చారు, ఆకుకూర ఫ్రై, కొబ్బరి తురుము, తర్వాత అప్పడాలు, ఆ బనానా, బొబ్బట్లు అన్నీ కూడా నాకు ఫేవరెట్ అన్నమాట. ఈ మెనూ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు తినేవాడిని. ఆ డేస్ గుర్తొచ్చాయి. ఎవ్రీ సండే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే మెనూ ఉంటుంది. మేము కూడా ఇదే తిన్నాం. ఇంకా మాతో పాటు మా నిక్కి, ఇక మా రామణ్య తినేసి ఇంకా అలా ఈవినింగ్ అయినప్పటికీ నాకు ఫేవరెట్ గ్రీక్ యోగర్ట్ తినని చాలా బాగుంది. లో యాడెడ్ షుగర్ కూడా చాలా అంటే చాలా బాగుంది.